పాకిస్తాన్కి ముందుంది ముసల పండుగ. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, లాస్ట్ వీక్ బంగ్లాదేశ్ ఎట్లయితే ఇండియాలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ నుంచి మేము వైపులకి వెళ్ళిపోతామని చెప్పిందో, ఇప్పుడు సేమ్ మళ్ళీ T20 వరల్డ్ కప్ నుంచి పర్టికులర్గా ఇండియాతో మేము క్రికెట్ మ్యాచ్ ఆడమని పాకిస్తాన్ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సునీల్ గవాస్కర్ ఏం చెప్తున్నాడంటే, ముందు నిర్ణయం తీసుకొని మళ్ళీ దాన్ని మార్చుకోవడం అనేది పాకిస్తాన్ క్రికెటర్లకి, పాకిస్తాన్ కొత్త ఏం కాదు, చాలా సార్లు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 4 రోజులకి తిరిగి వచ్చి మేము మళ్ళీ గేమ్ ఆడతామని చెప్పడం జరిగింది. కాబట్టి మ్యాచ్ జరిగేంత వరకు ఏదైనా జరగవచ్చు. ICC అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఏమంటుందంటే, ఇప్పటి వరకు మాకైతే అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి అని చెప్తుంది. వాళ్ళు చెప్పింది కూడా నిజం, ఎందుకంటే పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఇలా తప్ప. కాకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేది మేము ఆడమని చెప్పలేదు. సో అది ఎలా ఏంటిది అని తెలియాల్సింది ఉంది. దానికి వస్తే నేను చెప్పేది ఏంటంటే, పాకిస్తాన్తో ఇండియా కూడా మ్యాచ్ ఆడాలనుకుంటే ఏం అనుకోవట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నంత క్రేజ్ కూడా ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ రైవలరీ, ఆ క్రేజ్ వేరు. కానీ ఇప్పుడు 10 మ్యాచ్లు జరిగితే 10లో 9 మ్యాచ్లు మనమే గెలుస్తున్నాం. కొన్నిసార్లు 10కి 10 గెలిచిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి సినారియోస్లో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ రైవలరీ కాస్త చేంజ్ అయిపోయి ఆ పాకిస్తాన్ ప్లేస్ని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మ్యాచ్లు ఇప్పుడు ఎక్కువ చూస్తున్నారు. ఆ కవరేజ్ ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి అవి మ్యాచ్లు చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇండియన్స్ కూడా. కాబట్టి అది ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. కాకపోతే బంగ్లాదేశ్ చేసింది కాబట్టి దాన్ని పాజిటివ్ పాయింట్గా తీసుకొని పాకిస్తాన్ కూడా అలా చేద్దామని అనుకుంటుంది. స్టార్టింగ్ చెప్పినట్టు పాకిస్తాన్ కనుక ఈ విధంగా చేస్తే ముందుంది ముసల పండుగ అన్న కదా. సో ICC దానికి ప్రతి ఇయర్ పాకిస్తాన్కి ఇవ్వాల్సిన యాన్యువల్ రెవెన్యూల నుంచి కట్ చేస్తుందంట. రాబోయే రోజులు ఏషియా కప్లో ఆడినదంట. బైలేటరల్ మ్యాచెస్ జరుగుతాయి కదా వేరే దేశంతో, అది కూడా మేము ఆడనీయం అన్నట్లు చెప్తుంది. మరి ఎట్టకేళ్ళకి ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన విషయం. మీకైతే కనుక షార్ట్ నచ్చినట్లయితే డైలీ ఇట్లాంటి న్యూస్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అయిపోయి మళ్ళీ రేపు కలుద్దాం.